నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కోర్టుకు వెళ్లారు. అంటే పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేటువంటి కోణంలో కోర్టుకు వెళ్లారు. ఇలాగా చాలా మంది అంటే ఈయన ఫోటోలు ఉపయోగించుకొని, లేకపోతే ఈయన అంటే తెలియదు కదా వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించేసుకుని వ్యాపార విధానాల్లో కూడా ఇట్లాగా చిరంజీవి గారు కూడా దాని గురించి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్తారు. చాలా మంది కూడా ఇట్లాగా కోర్టుకు వెళ్లి ఇట్లాగ జరుగుతుందనేటువంటి విధంగా కోర్టుకి చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాని మీద వాదాలు జరిగాయి. అంతా ఓకే, మనకు తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లటంలో అసలు కారణం ఏంటనేది మాత్రం ముందు రోజుల్లో తెలుస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే ఖచ్చితంగా తెలియకపోవచ్చు. కానీ ఒకటైతే మనకు కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా దూకుడుగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అంటే టోటల్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఫెయిల్ అయిందా, పోలీస్ శాఖ ఫెయిల్ అయిందా, ఏం ఫెయిల్ అయింది అంటే పవన్ కళ్యాణ్ గారి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి కూటమిలో మెయిన్ పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ దాటి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇక్కడ మనకు కనపడుతుంది వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి, కానీ అసలు విషయం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా బయటకు రాలేదు. కానీ మనకు కనపడుతుంది ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా టార్గెట్ చేసింది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతకు ముందు ఏంటంటే జన సైనికులు కూడా ఖచ్చితంగా ఇంతే ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు. ఇంతకు ముందు అసలు ఎక్కడ తగ్గేటువంటి వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు జన సైనికులు బాగా డ్రాప్ అయిపోవడంతో బాగా డ్రాప్ అయిపోయారు. వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇస్తే జనసేన సోషల్ మీడియా విపరీతంగా రెచ్చిపోతుంది, కాదనట్లేదు. కానీ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడ మాట తూలి, ఎక్కడ మాట జారి, లేకపోతే ఎవరన్నా అవాంఛనీయంగా మాట్లాడొచ్చు, కౌంటర్లు ఇవ్వచ్చు, అన్ని చేయొచ్చు. కానీ అది ఆయన పరిపాలనకి కూటమికి దెబ్బ అవుతుంది అనేటువంటి భయం. ఎందుకంటే ఇలా మాట్లాడని చెప్పేసి పార్టీ నుంచి ఆదేశాలు ఏమి రావు కదా. ఆ రాకపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినప్పుడు పార్టీకి దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది అంటే కొంచెం పై స్థాయికి వచ్చిన తర్వాత ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఉన్నారు, మరి ఫస్ట్ లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎంకరేజ్ చేయలేదు కదా, తెలియదు కదా. ఆమె ఫస్ట్ టీడీపీ స్టాండ్ తీసుకుని ఫస్ట్ ఏమో పవన్ కళ్యాణ్ గారి పాదాల మీద పువ్వునని చెప్పింది ఆమె. అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సున్నం పెట్టుకుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్రేట్ అది అని చెప్పేసి అనేది అట్లా నిలవలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయండి అట్లాగే అట్లా వెళ్ళి వైసీపీ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తూ జనాలకు వెళ్తుంటే ఆమెను ఎంకరేజ్ చేశారు వాళ్ళకి సంబంధించిన నాయకులు. అట్లాగే చాలా మంది కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి పెద్ద పార్టీ ఆదేశాలకు సంబంధించి ఇలా మాట్లాడండి అని చెప్పేసి మాకు జనసేన పార్టీకి సంబంధించి అయితే ఏముండవు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా కానీ ఏమైనా మాట్లాడితే పార్టీకి ప్రాబ్లం అవుతుందండి. ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడింది ఎంత ఎఫెక్ట్ అయిపోయింది, బోర్గడ్డ వెళ్ళినటువంటి మాట్లాడిన ఎంత ఎఫెక్ట్ అయిపోయింది. అవి విదేశాల్లో కూర్చొని మాట్లాడుతుంటారు చాలా మంది. ఈ వైసీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ అయిపోయినాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఎంకరేజ్ చేశాడు. కానీ వీళ్ళైతే మాత్రం పూర్తిగా డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితులు అయితే మాత్రం వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కోర్టుకు వెళ్ళినటువంటి విధంగా అయితే మాత్రం అందరూ ప్రస్తావిస్తున్నారు. కానీ వాస్తవం అది అయ్యి ఉండదు అనేది నా గట్టి నమ్మకం. అంటే ఇంక వేరే విధానాలు అయి ఉంటాయి అనేటువంటి కోణంలో. ఎందుకంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేక ఏది అధికారంలో ఉండి కంట్రోల్ చేయలేక ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడంటే మాత్రం ఇది ఖచ్చితంగా నమ్మేటువంటి పరిస్థితి కంపల్సరీగా కాదు. దానికి మించి ఏదో ఉంది కంపల్సరీగా. బట్ అదేందో త్వరలో తెలుసుకొని మరి నేను కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఏమైందో చూద్దాం.